ఒక కంటెంట్ క్రియేట్ జేయడం. అంటే ఒక ఆర్టికల్ క్రియేట్ జేయడం, లేదా ఒక సినిమా కథ రాయడం, ఒక సినిమాను సృష్టించడం. ఎలా కంటెంట్ క్రియేట్ జేయాలంటే, ఒక సంజ్ఞ అనమాట. ఒక సంజ్ఞ ద్వారా మీ మనసులోని భావాలు, ఆలోచనలు, ఉద్దేశాలు ఏవైనా తెలియజేయొచ్చనమాట. తెలియజేయడమే. అంటే ఒక జబ్బుకు మనం మందు కనిపెడతాం చూసినావా? ఆ విధంగా అనమాట. అగో అదే. ఈ సంజ్ఞలు తెలియజేయడం అనమాట ప్రజలకి. అంటే ఉదాహరణకు ఒక మనిషిని చంపాలి అంటే శత్రువు ఏం చేస్తాడు? ఎన్నో ఒక రకాలుగా చంపుతాడు కదా! దొంగ దెబ్బ తీస్తాడు, మందు పెట్టి చంపుతాడు, విషం ఇచ్చి చంపుతాడు, కత్తితో పొడిచి చంపుతాడు, ఇంకేదో విషప్రయోగం చేసి చంపుతాడు. ఇలా ఉంటాయి. ఎలా అయినా సరే చంపడం అది అవుతుంది కదా! అట్లా మీ మనసులో ఆలోచన, భావం, హాస్యం, జోక్, నవ్వించడము, ఇలాంటివి ఏది చేయాలనుకున్నా సరే దాన్ని తెలియజేయడమే ఆర్టికల్ అనమాట. ఆ విధంగా ఆర్టికల్‌లో మీరు తెలియజేస్తారు. ఆర్టికల్ ద్వారా తెలియజేస్తారు. అది చూసి వాళ్ళు నవ్వడము, భయపడడము, ఆందోళన చెందడము, కుమిలిపోవడము, బాధపడడము, సంతోషపడడం ఇవన్నీ ఉంటాయన్నమాట. అలాగే మనం చావాలనుకున్నాం అనుకో, మనం చావాలంటే ఏం చేస్తాం? ఎలాగైనా చావచ్చు. మందు మింగి చావచ్చు, ఆత్మహత్య చేసుకొని చావచ్చు, రైలు కింద పడి చావచ్చు, బస్ కింద పడి చావచ్చు. ఎలా చచ్చినా చస్తాం. అంతే కదా! అగో మీ మనసులోని భావాలు చెప్పాలన్నా, వేరే వాళ్ళు చెప్పేటివి వినాలన్నా సంజ్ఞ అని ఉంటది. సంజ్ఞల ద్వారా తెలుసుకుంటాం. అలాంటి ఒక సంజ్ఞనే సినిమా అయినా కావచ్చు, ఒక కావ్యమైనా కావచ్చు, ఒక ఆర్టికల్ అయినా కావచ్చు. అదనమాట గుర్తుపెట్టుకోండి. ఒక విషయాన్ని చెప్పాలి అనుకున్నప్పుడు, ఒక విషయాన్ని చెప్పాలనుకుంటే ఎలా చెప్పాలి? ఎలా క్రియేట్ చేయాలంటే, ఏం లేదు ఇప్పుడు బయట గొడవలు జరుగుతాయి, పంచాలు జరుగుతాయి, ఎన్నో విషయాలు జరుగుతాయి కదా! ఒకరు కొట్టుకోవడం జరుగుతది. ఇవన్నీ జరుగుతాయి కదా! అవేనా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతాయా? అనుకోకుండా యాదృచ్ఛికంగానే జరుగుతాయి కదా! ఏమన్నా ప్రమాదాలు, గొడవలు, ఇల్లు కూలిపోవడము, ఇల్లు కాలిపోవడము, కొట్లాటలు, చంపుకోవడాలు ఇవన్నీ స్క్రిప్ట్ ప్రకారం జరగవు కదా! అయితే వాటిని చెప్తారు. అక్కడ ఇట్లా జరిగిందట, అక్కడ అట్లా జరిగిందట, వాడు చచ్చిండట, వీడు బతికిండట, వీడు కొట్టుకున్నాడట, వీడు చంపుకున్నాడట ఎన్నో చెప్తాం కదా! ఇవన్నీ కూడా చెప్పడం కూడా అంతే. మనం స్క్రిప్ట్ ప్రకారం చెప్పం. అక్కడ జరిగింది కాబట్టి యాదృచ్ఛికంగా అలా జరిగిందని ఎమోషన్‌గా అయి మనం చెప్తా ఉంటాం. మనం నోటి ద్వారా బయటకొస్తది. అంటే ఇప్పుడు వర్షం పడతది, ఎండ కొడతది, ప్రళయాలు వస్తూ ఉంటాయి, భూకంపాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ ప్రకారం వస్తాయా? అప్రయత్నంగా జరుగుతున్నాయి కదా! అగో జరగడం కూడా అంతే. ఆడ గొడవలు, పంచాయతీలైనా జరగడం అంతే. వాటిని చెప్పడం కూడా అలాగే చెప్తా ఉన్నట్టు. అదొక ప్రకృతి అన్నట్టు. ప్రకృతి సిద్ధంగా చెప్పబడతదనమాట. చెప్పడానికి ఒక స్క్రిప్ట్ లేదు. జరగడానికి కూడా ఒక స్క్రిప్ట్ లేదనమాట. అయితే ఇప్పుడు మనం నలుగురిని నవ్విస్తాం చూసినావా? మన దోస్తులను, చుట్టాలను ఎవరైనా బాగా నవ్విస్తాం. నవ్వించడానికి జోకులు చేసుకుంటాం, నవ్విస్తాం. చూసారా? ఇది ఒక నవ్వించడానికి చేసే ప్రయత్నం అనమాట. ఆ! అలా చేస్తాం. అదొక కావ్యం లాంటిది. అదొక సంజ్ఞ లాంటిది. ఆ! అలా చేస్తూ ఉంటాం. అయితే ఈ నవ్వించే ప్రయత్నం అనేది ఎదుటి వ్యక్తులను నవ్వించాలని, మనం నవ్వాలని చేస్తూ ఉంటాం కదా! ఫ్రెండ్స్ ఉన్నప్పుడు. అలాంటిది ఒకరిని తిట్టడము, ఒకరిని బాధ పెట్టడము, ఒకరిని ఏడిపించడము, ఒకరిని బెదిరించడము, ఒకరిని భయపెట్టించడము, ఒకరిని అవమానించడము, ఒకరు కుమిలిపోయేలాగా చేయడము ఇవన్నీ అలాంటివన్నమాట. అయితే ఇక్కడ మనం ఆడియన్స్‌ని నవ్వించాలి. లేదా ఒక భయానికి లోను చేయాలి. అంటే అది హింసాత్మకంగా కాదు, సరదా కోసం చేసే భయం. ఆట పట్టించడంలో భాగంగానే భయానికి లోను చేయడము, లవ్ స్టోరీ చెప్పి సంతోషపడడము, ఓ బాధాకరమైన విషయం చెప్పి సానుభూతి పొందడము, ఇవన్నీ అనమాట. ఎలాగైనా సరే వాళ్ళని సానుభూతి పొందాలి, సానుభూతి ఓట్లు పొందాలి. లేదా వాళ్ళ ఫేవరెట్ మనం కావాలి. ఇలాంటి ప్రయత్నం చేసే విధంగా ఒక విషయాన్ని మనం చెప్పాలనమాట. చెప్పే విధానము, విషయము సృష్టించడము అనేది ఉండాలనమాట. గిదే ఆర్టికల్ చేయడం అంటే, రాయడం అంటే. కేవలం మనం చెప్పేది చెప్పినప్పుడు మనకు గుర్తింపు రావాలి. మనం చెప్పిన దానికి గుర్తింపు రావాలి. మనకు గుర్తింపు రావాలి. మనం ఒక జోక్ చేసినామనుకో, దానికి నలుగురు పలగబడి నవ్వడము, వాళ్ళు నవ్వుతుంటే మనం నవ్వుతాం. మనం నవ్వుతూ జోక్ చేస్తాం. దానికి ఇతరులు నవ్వుతే వాళ్ళు నవ్వినందుకు మనం నవ్వుతాం. కదా! మనం చేసినందుకు వాళ్ళు నవ్వుతారు. ఇగో ఇలా ఉంటదనమాట జోకులు చేసినప్పుడు. అలాగే ఏదైనా గొడవలు పెట్టినప్పుడు, సీరియస్ అయినప్పుడు దెయ్యం ఉన్నదని చెప్తాం. అబద్ధాలు చెప్తాం. ఇంట్లో లవర్ ఉన్నదంట అని చెప్తాం. అది వాడిని ఉంచుకున్నట్టని చెప్తాం. దానికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నట్టని చెప్తాం. అన్నీ లేనిలేని అబద్ధాలు కల్పించి వినోదం కోసం, సరదా కోసం ఆట పట్టించుకోవడము, ఇలాని అన్నీ మాట్లాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు జోక్ చేస్తూ ఉంటాం కదా! ఇవన్నీ ఫేమస్ కావడానికి. అంటే సరదా కోసమే ఇవన్నీ. సరదా కోసం ఫేమస్ అయితాం అన్నట్టు. వీడు మస్తు జోక్ చేస్తాడు అబ్బాయి అంటాం. మనం జోక్ చేయడము, ఎదుటి వాడు ఎఫెక్ట్ కావడం, వాడు నవ్వడము, అరే వీడు జోక్ చేస్తాడు అలా అనడం, ఇవన్నీ కూడా మనకు ఒక గుర్తింపుని తెస్తాయి. అంటే గుర్తింపు అంటే సంతోషాన్ని తెస్తాయి, ఆనందాన్ని తెస్తాయి జీవితంలో కదా! ఇలా జోక్ చేస్తూ ఉంటాం కదా! ఇలాంటిదనమాట. కంటెంట్ చెప్పంటే ఇలా చెప్పాలి. అంటే ఎదుటి వాళ్ళని హిప్నాటిజం చేయడం. మనం ఒక హిప్నాటిస్ట్‌గా గుర్తింపు పొందడం. వీడు మస్తు చెప్తాడురా జోక్ అని చెప్పడము. మనం ఒక ఇలా ఉంటదనమాట. అంటే మనం చెప్పిన దానికి మనకు గుర్తింపొస్తది. అంటే మనం చెప్పిన దానికి వాళ్ళు నవ్వడము, వాళ్ళు భయపడడము, అరే నిజమారా అని బాధపడడము, మనకు సానుభూతి చూపెట్టడము, ఇవన్నీ మనం చెప్పిన దానికి గుర్తింపన్నట్టు. దీనివల్ల మనలో మనకు గుర్తింపొస్తది. మనలో మనకు గౌరవం, సంతోషం అనిపిస్తది. వినోదంగా ఉంటది. వాళ్ళు కూడా వినోదం పడతారు. వాళ్ళని వినోదం కలిగిస్తాం. మనం వినోదం పొందుతాం. వినోదాన్ని ఇస్తాం. వాళ్ళు కూడా వినోదాన్ని పొందుతారు. ఇదనమాట కంటెంట్ చెప్పడం అంటే.
ఇలా చేయడం వల్ల మనం సకల దృష్టిలో మనలో మనం ఇతరులు మనల్ని గౌరవించినప్పుడు, నవ్వినప్పుడు, సంతోషపడ్డప్పుడు, భయపడ్డప్పుడు, ఆందోళన చెందినప్పుడు, సానుభూతి చూపెట్టినప్పుడు, జాలి పడ్డప్పుడు, మనం చెప్పిన విషయానికి, ఇలా వాళ్ళలో ఎఫెక్ట్ వచ్చినప్పుడు, మనం అనుకున్నది వాళ్ళలో కలిగినప్పుడు, మనలో మనం సెలబ్రిటీ అయితాం. ఇతరుల దృష్టిలో మనం సెలబ్రిటీ అయితాం. ఆహ్, అలాగే మనం చెప్పిన ఎఫెక్ట్ అనేది ఉంటది గదా! అంటే అది మనం చెప్పిన విషయం గూడా సెలబ్రిటీ అయితది. మనం చెప్పిన సెలబ్రిటీ అయితది. విషయం సెలబ్రిటీ అయితది. దాంట్లో మనలో మనకు సంతోషం, వినోదం కలుగుతది లోపల అంతరాత్మల. అలాగే వాళ్ళిచ్చే గుర్తింపు వల్ల కూడా సంతోషం కలుగుతది. వాళ్ళు మనకు సానుభూతి చూపెట్టడమో, భయపడడమో, ఆందోళన చెందడమో, అరే! నిజమా నువ్వు అని చెప్పింది నమ్మడము, నవ్వడము, బాధపడ్డము ఇలా అన్నీ ఎఫెక్ట్ ఉంటాయి. అంటే అన్నీ వినోదంగానే ఉంటాయి. ఇవన్నీ వినోదమే ఇందులో ప్రధానంగా. ఇలా జోక్ చేయడం, నవ్వించడం, భయపెట్టించడం, బాధపెట్టడం, సానుభూతి చూపెట్టడము ఇవన్నీ చెప్పి వాళ్ళని లోన్ చేస్తాం. ఇప్పుడు బుర్రకథ అనేది బాధపెడుతుంటారు. వాళ్ళు ఏడిపిస్తారు కదా! ఒక కథ చెప్పి సీతారాముల కథ చెప్పి ఏదో బాధపెట్టి ఏడిపిస్తుంటారు కదా! అట్లా దానివలన ఎదుటివాడు ఎఫెక్ట్ అయినప్పుడు బాధపడడం, సంతోషపడడం ఇవన్నీ జరిగినప్పుడు మనలో మనకు సంతోషం అనిపిస్తదండి. ఇదే కంటెంట్ చెప్పడం అంటే. అంటే మనం చెప్పిన కంటెంట్ సెలబ్రిటీ అయిద్ది. మనం సెలబ్రిటీ అయితాం. మనలో మనం సెలబ్రిటీ అయితాం. ఇతరుల దృష్టిలో సెలబ్రిటీ అయితాం. ఉదాహరణకి కొందరు ఏం చేస్తారంటే ఓల్డ్ ఏజోళ్ళు పల్లెటూరు వాళ్ళు ఏం చేస్తారు వాటేన్న గొప్పలు, అబద్ధాలు చెప్పుకుంటారు. పలానోడు మనకు చుట్టమేరా, ఆ మంత్రి మనకు చుట్టమే, గా సినిమా యాక్టర్ మనకు చుట్టమే అని చెప్పుకుంటారు. లేకుంటే ఎవడో రాజుని చూపెట్టి, ఆ రాజు మనకు చుట్టమైతరా అని చెప్తారు. వాడేదో కొంచెం కులం ఉంటది. వాళ్ళ ఊరు ఉంటది. ఏ మనకు చుట్టాలయితారా మావోడే, మావోడే అని చెప్పుకుంటారు. గొప్పకు, వినోదానికి. అదంతా ఫేకే. వింటోడుగా మాకు చుట్టమే, మాకు చుట్టమే అని వాళ్ళంటారు. అట్లనా అరే! మనకు చుట్టమా అని వాళ్ళు నవ్వుతా ఉంటారు. వట్టిగానే చెప్పుకుంటారు అవన్నీ ఫేక్ సంతోషానికి. వీడు గొప్పలు చెప్పుకుంటాండు. వాళ్ళు కూడా గొప్ప అవునవును అని వాళ్ళు అంటా అంటారు. ఇట్లా నవ్వుకుంటారు. ఇదొక వినోదం. వీనికి గొప్ప అనిపిస్తది. వానికి గొప్ప. అదొక సంతోషం. అదొక ఆనందం అనమాట. అట్లా చెప్పుకుంటారు చూసినావా? ఓహ్! కంటెంట్ అలాంటిదనమాట. ఏదో గొప్పగా చెప్పుకుంటారు. వాడు మా చుట్టం, వీడు మా చుట్టం. మేము ఆ రాజు మా చుట్టపోడైతాడని గొప్ప లేకుంటే చిరంజీవి చూసిండ్రా 2 మాటలు చూసినా. ఇగో రామ్ చరణ్ గిన్నే కలిసిండు నాకు అని చెప్తే అట్లనా సెకండ్ తీసుకున్నావా అని వాడు అడుగుతాడు. తీసుకున్నారా 2 మాటలు తీసుకున్నా. నాకెరికే నవ్విండు అని అబద్ధాలు చెప్తారు. వాడెవడో వీడెవడో అయినా అట్లా చెప్తారు చూసినావా? ఇగో ఇలాంటిదంట కంటెంట్ కల్పించి, ఊహించి, భ్రమింపజేయడం, భ్రమపడడం అన్నమాట. వినోదం కోసం అలా సరదా ఉంటదనమాట. అది కంటెంట్ అంటే ఇలా సృష్టిస్తారనమాట. ఉదాహరణకి మనం సినిమాకి పోతాం. సినిమాలో డాన్సు, ఆట పట్టించడం, నవ్వడము, ఏడుసుకోవడం, లవ్ ప్రపోజ్ చేయడము, ఆ హీరోయిన్ బాధపడడము, లవ్ ప్రపోజ్ చేయడం, లవ్ చేసుకోవడం ఎన్నో కథలుంటాయి కదా! మీకు తెలుసు సినిమాలలో. ప్రేక్షకులను ఆనందానికి గురి చేయడము, దెయ్యాల సినిమా తీసి భయపెట్టి ఏడ్చడము, హీరోయిన్ బాధపడుతుంటే ఆడోళ్ళు ఏడవడము, విలన్‌ను తిట్టడము ఇవన్నీ ఉంటాయి కదా! హీరో కళ్ళలో తేలిపోవడము, ఎగురుకోవడం, హీరోయిన్ లవర్స్ ఉంటారు. ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ కల్పితాలే కదా! అయినా మనం వినోదం కల్పించుకున్నారు. అయినా మనం వాన్ని యాక్సెప్ట్ చేస్తాను. వాళ్ళు కల్పిస్తారు. చూసారా? ఇగో ఇదనమాట. ఇప్పటిదాకా నేను చెప్పాను చూసావా? చిరంజీవి నాకు చుట్టము, పలానా రాజు మనకు చుట్టము, పలానా మినిస్టర్ మా ఊరోడే, నాకు చాలా సార్లు కలిసిండు గానీ అనే వీడు అబద్ధాలు కల్పించి చెప్తా ఉంటాడు. వాడు అట్లనా అరే అని వాళ్ళు నవ్వుతుంటారు వట్టిగానే. అదో వినోదం అన్నట్టు. ఇగో కంటెంట్ కూడా ఇలాగే చెప్పడం. ఇలాంటిదే కంటెంట్ చెప్పడం కూడా ఇలాంటిదే అనమాట. యూట్యూబ్.